హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరలక్ష్మి వ్రతం రీసెంట్గానే అయింది. చాలా శనగలు ఇంటికి వచ్చే ఉంటాయి. దాంతో చిట్కేలో ఒక చిన్న రెసిపీ చేసి చూపిస్తున్నాము. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికి మనం కొత్త కొత్త పేర్లు కూడా పెడదాము. సో ఈ రెసిపీ కోసం గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఆనియన్స్, టమాటో దీనికి కాదు, ఇంకో రెసిపీకి, అందుకే అది వద్దు అని చెప్పాము. అండ్ పచ్చి శనగలు ఉన్నాయి కదా, దాన్ని గ్రైండ్ చేసుకొని పల్స్లో పెట్టుకుని అలా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు, జీరా, వైట్ ఉరద్ దాల్, బ్లాక్ ఉరద్ దాల్, చనా దాల్ అండ్ రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం చిన్నగా స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎక్కువే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకునేది పటోలీ రెసిపీ. దీన్ని నేనైతే వెజ్ కీమా అని పిలుస్తాను, బికాస్ నాకు చికెన్ కీమా ఫేవరెట్. అండ్ ఇది తింటే నాకు సేమ్ అదే గుర్తొచ్చింది. ఈ రెసిపీ చాలా బాగుండింది. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత మనం ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న ఈ పచ్చి శనగలు ఇందులోకి యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ రెసిపీ నాకు ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీస్ లిస్ట్లోకి యాడ్ అయిపోయింది. చాలా బాగుండిందండి. నేనైతే దీన్ని అట్లా స్పూన్ వేసుకొని తినేసేసాను. మమ్మీ అంతా చాలా బాగా వండారు. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రెసిపీ చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా ఇలానే ట్రై చేయండి. చాలా బాగుంది. ఇంట్లో ఇష్టంగా తింటారు. ఇందులోకి కొంచెం ఉప్పు అండ్ టేస్ట్కి సరిపడా పసుపు చాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇందులోకి జనరల్గా యాడ్ చేసుకుంటున్న ఉప్పు కారం యాడ్ చేసుకోకూడదండి, కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఇందులోకి తొక్కు తీసుకొని పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా 2-3 నిమిషాలు కలుపుకోవాలి బాగా. అండ్ ఇందులో ఎక్కువ స్పైసెస్ కూడా ఏం వాడలేదు. ఇలా చేస్తే చాలా బాగుండింది. అండ్ ఎగ్ పొరోటా ఎప్పుడైనా చేసుకుంటాం కదా ఫ్రై లాగా, మా మమ్మీ అదొక డిఫరెంట్ స్టైల్లో చేస్తుందిలేండి. సేమ్ అదే టేస్ట్ వచ్చింది. ఈ ఒక్క శనగల కర్రీ వల్ల నేను 3 ఫుడ్లు ఒకేసారి కలిపి తిన్నట్టు ఎంత బాగుండిందో. ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా ధనియాల పౌడర్, జీరా పౌడర్ అండ్ కారం జనరల్గా వేసుకునే క్వాంటిటీస్ కన్నా తక్కువ వేసుకోండి. ఇందులోకి ఎక్కువ స్పైసెస్ అయితే బాగోదు, కొంచెం తక్కువ క్వాంటిటీస్లో వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కావాల్సిన స్పైసెస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ స్పైసెస్ కూడా అవసరం లేదండి. ఇలా సింపుల్గా గరం మసాలా, కారం, ధనియాల పౌడర్ అండ్ లాస్ట్లో ఇలా కొరిండర్తో గార్నిష్ చేసేసుకోండి. 2-3 నిమిషాలు కలుపుకొని వేడికి పెట్టేసి అట్లనే డిష్ అవుట్ చేసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పటోలీ రెడీ అయిపోయింది. సో ఇది కూడా సూన్ మీ ఫేవరెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకొని ట్రై చేయండి. ట్రై చేస్తే కింద కమెంట్ చేయండి, నచ్చిందో లేదో కూడా చెప్పండి. డెఫినెట్గా ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో ఇఫ్ యూ లైక్ ద రెసిపీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్. బాయ్.